ఎప్పుడైనా సరే మనకు సంబంధించినటువంటి విషయాలను మంచైనా చెడైనా బాధ్యత మనమే వహించాలి. మనం ఎక్కవలసిన మెట్లు మనమే కట్టుకోవాలి. అంతేకాని మన గొయ్యి మనమే తీసుకోకూడదు. మన కొంప మనమే తగలబెట్టుకోకూడదు. అందుకు ఉదాహరణ రావణాసురుడు. హనుమ లంకలో దిగాడు. అప్పుడు త్రిజట హనుమతో, ఒక కోతి లంకాపురానికి వచ్చి లంకాపురిని తగలబెట్టినట్టు కల వచ్చింది. నిన్ను చూస్తుంటే నా కల నిజమవుతుందని అనిపిస్తుంది అంది. హనుమ ఆలోచనలో పడ్డాడు. సీతమ్మ జాడ తెలుసుకొని రమ్మన్నారే కానీ లంకని తగలబెట్టమని తనతో ఎవరూ చెప్పలేదు. మరి ఈవిడేంటి ఇలా అంటుంది అనుకున్నాడు. ఆమె మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు. ఆ తర్వాత సీతమ్మ జాడ తెలుసుకోవడం, రాక్షసుల్ని సంహరించటం, ఇంద్రజిత్తు హనుమపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం, మని రావణ సభకు తీసుకుపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ సభలో హనుమ తోకకి నిప్పు పెట్టమని రావణుడు ఆజ్ఞాపించాడు. భటులు వస్త్రాలు తెచ్చి తోకకు చుట్టారు. వాటిని నూనెతో తడిపారు. ఆపై నిప్పు అంటించారు. అప్పుడు అనుకున్నాడు హనుమ, లంకని తగలబెడతానని త్రిజట కల వచ్చినట్టు చెప్పింది. వస్త్రాలు, నూనె, నిప్పు నాకెక్కడి నుండి వస్తాయి అనుకున్నాను. కానీ తన కొంప తగలబెట్టుకోవడానికి రావణుడే అన్నీ సమకూర్చాడు. తన కొంప తనే తగలబెట్టుకున్నాడు. అసలు సీతమ్మని ఎత్తుకొని వచ్చి తన జీవితాన్నే తగలబెట్టుకున్నాడు. అందువలని ఒక పని చేసే ముందు ఆచితూచి అడుగు వెయ్యాలి. ఇక్కడ రావణాసురుడు చేసినటువంటి తప్పు హనుమంతుడు గుర్తించాడు. తనకు అసలు ఎలా వస్తాయి అని అనుకున్నాడు. కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి హనుమంతుడి యొక్క తోకకు చుట్టి నిప్పు అంటించడంతో లంక మొత్తం తగలపడింది. చూసారా? ఎప్పుడైనా సరే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించి చేయాలని ఈ విషయం ద్వారా మనం తెలుసుకున్నాము.